హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం నిన్న లక్ష్మీ కటాక్షం అనే కథ చెప్పుకుంటున్నాం కదా. ఆ కథలో బ్రాహ్మణుడికి రాజుగారు గుమ్మడి పండు ఇవ్వటము, ఆ గుమ్మడి పండు మళ్ళీ భిక్షువుకి బ్రాహ్మణుడు ఇచ్చేయటము, ఆ బౌద్ధ భిక్షువు తీసుకొచ్చి మళ్ళీ రాజుగారికి ఇచ్చేయటము. రాజుగారు అయ్యో మనం అతనికి లక్ష్మీ కటాక్షం కలిగిద్దాము అంటే కలగలేదే అని రాజుగారు అనుకుంటారు కదా. సరే, మొన్నాడు మళ్ళీ రాజ్యసభ మళ్ళీ జరుగుతుంది కదా. మళ్ళీ సభ జరిగేటప్పటికి మళ్ళీ ప్రొద్దున్నే ఆ బ్రాహ్మడు మళ్ళీ వచ్చి ఆ ద్వారం దగ్గరే నుంచుంటాడనమాట. నుంచునేటప్పటికి రాజుగారు చూస్తారు. రాజుగారు చూసి మళ్ళీ ఆ బ్రాహ్మణ్ణి మళ్ళీ పిలుస్తారు. పిలిచి ఏమో ఇదేంటి మళ్ళీ నాకు ఇంకొక మంచి పద్యం వినిపించు ఈరోజు కూడాను అంటాడనమాట. అనేటప్పటికీ ఆ బ్రాహ్మడు ఏం చేస్తాడు, మళ్ళీ ఒక పద్యం వినిపిస్తాడు. వినిపించేటప్పటికి సరే రాజుగారు ఏమంటారు, చాలా బాగుంది అంటారనమాట. అనేటప్పటికి బ్రాహ్మడు అనుకుంటాడు, ఈసారైనా నాకు వరాహాలు ఇస్తాడేమో, బంగారు నాణ్యాలు ఏవో ఒకటి ఇస్తారు రాజుగారు, నా పేదరికం పోతుంది నాకు ఇంకా అని చెప్పి అనుకుంటాడు ఈ బ్రాహ్మణుడు మనసులో. కానీ రాజుగారు ఏం చేస్తారు, ఆ గుమ్మడి పండే మళ్ళీ తీసి ఆ బ్రాహ్మణుడి చేతిలో పెడతారు. పెట్టేటప్పటికి బ్రాహ్మడు ఆశ్చర్యపోతాడు. ఇదేంటి మళ్ళీ గుమ్మడి పండే ఇచ్చారు నాకు, ఇదేంటిరా బాబు, నిన్న గుమ్మడి పండే ఇవాళ గుమ్మడి పండే ఇచ్చారు అని చెప్పి అతను దిగులుగా ఆ గుమ్మడి పండు తీసుకుంటాడనమాట. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇదేంటి రాజుగారు ఆ గుమ్మడి పండు ఒక్క వరహా కూడా చెయ్యదు, అట్లాంటి గుమ్మడి పండుని నిన్న ఇచ్చారు, మళ్ళీ అదే గుమ్మడి పండు ఇచ్చారు, ఇదేంటి పాపం ఈ బ్రాహ్మడికి అని చెప్పి వాళ్ళు కూడా అందరూ బాధపడతారనమాట. కానీ ఏం మాట్లాడలేరు కదా, రాజుగారు ఏది చేస్తే అదే కరెక్ట్ కదా, అందుకని ఎవ్వరు ఏమీ మాట్లాడరు అనమాట. సరే, ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడు, ఆ గుమ్మడి పండు తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి బయలుదేరుతూ ఉంటే దారిలో కొంచెం దూరం నడిచేటప్పటికి ఒక శెట్టిగారు కనిపిస్తాడు. ఆ శెట్టిగారు ఈ బ్రాహ్మడి చేతిలో ఉన్న ఈ గుమ్మడి పండుని చూస్తాడు. చూసి నిగనిగలాడిపోతుంది, చాలా తాజాగా ఉంది ఈ గుమ్మడి పండు, రాజుగారికి గుమ్మడి పండు అంటే చాలా ఇష్టము, మనం ఈ గుమ్మడి పండు తీసుకుని వెళ్ళి రాజుగారికి బహుమతిగా ఇస్తే ఆయన చాలా ఆనందపడతారు అని చెప్పి ఏం చేస్తాడు, బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి నాకు ఆ గుమ్మడి పండు నాకు ఇస్తావా అని అడుగుతాడు అనమాట. అంటే ఈ బ్రాహ్మడు అంటాడు, ఇస్తాను, కానీ నాకు ఏదో ఒకటి ఇవ్వాలి, ఇచ్చి తీసుకోండి మీరు అంటాడనమాట. అనేటప్పటికీ ఆ శెట్టి ఒక క్షణం ఆలోచించి సరేలే అని చెప్పి తన భుజం మీద ఉన్న పట్టు కండువా ఉంటుందన్నమాట, ఆ కండువా తీసి ఈ బ్రాహ్మడికి ఇచ్చి ఆ గుమ్మడి పండు తీసుకుని అతను సభకు వెళ్తాడనమాట. ఈ సభకి వస్తూ ఉంటే దూరం నుంచే రాజుగారు చూస్తారు. ఆ గుమ్మడి పండు తీసుకొని ఆ శెట్టి వస్తూ ఉంటే ఈ గుమ్మడి పండు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేస్తోంది అని చెప్పి అనుకుంటారనమాట రాజుగారు. సరే, ఆ గుమ్మడి పండు తీసుకొచ్చి శెట్టిగారు ఏం చేస్తారు, రాజుగారికి ఇస్తాడు. రాజుగారు ఆ ముచ్చిక దగ్గర మళ్ళీ చూసి ఇది నిజంగానే ఆ బ్రాహ్మడి దగ్గర, నేను బ్రాహ్మడికి ఇచ్చిన గుమ్మడి పండే మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేసింది అని చెప్పి మళ్ళీ ఆ గుమ్మడి పండుని తీసి పక్కన పెడతారనమాట. పక్కన పెడతారు, సభ చాలించి వెళ్ళిపోతారు. మళ్ళీ తెల్లారిన తర్వాత మళ్ళీ సభ ఉంటుంది కదా, మళ్ళీ మొన్నాడు మళ్ళీ సభకి మళ్ళీ ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చి ఆ ద్వారం దగ్గరే నుంచుంటాడనమాట. ద్వారం దగ్గరే నుంచునేటప్పటికీ ఇంకా రాజుగారికి ఎలాగైనా సరే ఈరోజు ఇతనికి లక్ష్మీ కటాక్షం కలిగించాలి, ఈ లక్ష్మీ యోగం అతనికి కలిగించాలి, ఈ డబ్బులు ఎలాగైనా సరే అతనికి చేర్చాలి మనం, కానీ నాకు 1,00,000 వరహాలు అలా కనిపిస్తూ అతనికి ఇవ్వాలనిపించట్లేదు, ఈ గుమ్మడి పండే అతనికి ఇవ్వాలనిపిస్తుంది నాకు మనసులో అని చెప్పి అనుకుంటారు రాజుగారు. అనుకుని ఏం చేస్తారు, మళ్ళీ ఆ బ్రాహ్మణ్ణి పిలుస్తారు. అమ్మాయి రా మళ్ళీ అని చెప్పి పిలుస్తారనమాట. పిలిచేటప్పటికి బ్రాహ్మణుడు మళ్ళీ వస్తాడు పాపం లోపలికి. వచ్చి సరే నమస్కారం చేస్తాడు రాజుగారికి. నమస్కారం చేసి నుంచుంటాడు. నుంచుంటే రాజుగారు అంటారు, ఏదో నువ్వు సంస్కృతంలో చాలా బాగా చదువుకున్నానన్నావు, ఏదో సంస్కృతంలో మళ్ళీ ఈరోజు కూడా ఒక మంచి పద్యం చెప్పు అంటారనమాట. అనేటప్పటికీ అతను మళ్ళీ ఇంకో పద్యం రాగయుక్తంగా చక్కగా పాడి వినిపిస్తాడనమాట. సరే, ఈ రోజైనా ఆయన ఏదో కరుణించి ఎంతో కొంత నాణేలు ఇస్తాడు, మనం ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి మన పేదరికం పోగొట్టుకోవచ్చులే అని పాపం ఆ బ్రాహ్మణుడు అనుకుంటూ ఉంటాడనమాట. కానీ ఈ రాజుగారు ఏం చేస్తారు, మళ్ళీ అదే గుమ్మడి పండు మళ్ళీ ఆ బ్రాహ్మడి చేతిలో పెడతారు. ఇంకా బ్రాహ్మడికి చూడండి కోపం వచ్చేస్తూ ఉంటుంది, కానీ రాజుగారు కోపాన్ని ప్రదర్శించలేడు, అలా అని గట్టిగా ఏమీ మాట్లాడలేడు.
ఏం చేస్తాడు పాపం, మళ్ళీ అదే గుమ్మడి పండు. ఎన్నిసార్లు ఇస్తారు ఈ గుమ్మడి పండు నాకు? ఈ గుమ్మడి పండు ఇంట్లో బోళ్ళు గుమ్మడి పండ్లు ఉన్నాయి, నేనే ఇస్తాను గుమ్మడి పండ్లు బోళ్ళు. ఇదేం చేసుకోవాలిరా భగవంతుడా? ఇదేమిటి రోజు రాజుగారు పిలవటము, నాకు పద్యం చెప్పించుకోవటము, ఈ గుమ్మడి పండు ఇవ్వటము, ఏమిటో ఇదంతాను అని చెప్పి పాపం మళ్ళీ ఆ గుమ్మడి పండు తీసుకుని మళ్ళీ కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో నర్తకి, అంటే రాజనర్తకి అనమాట, అంటే రాజుగారి దగ్గర డ్యాన్స్ చేసే ఆవిడనమాట. ఆవిడ రాజుగారిని వాళ్ళ ఇంటికి ఆవిడ నృత్యాన్ని చూడటానికి పిలవటానికి వస్తున్నారనమాట. వస్తుంటే ఈ బ్రాహ్మణ చేతిలో ఈ గుమ్మడి పండు ఆవిడ కూడా చూస్తుంది. చూసి ఆవిడకి కూడా అనిపిస్తుంది, అయ్యో మనం ఉత్తి చేతులతో వెళ్ళి రాజుగారిని ఇన్వైట్ చేసే కంటే గుమ్మడి పండు తీసుకెళ్ళి ఇచ్చి ఇన్వైట్ చేస్తే మన ఇంటికి బాగుంటుంది కదా, రాజుగారికి గుమ్మడి పండు అంటే కూడా చాలా ఇష్టము, కూర పులుసు చేయించుకుంటారు అని చెప్పి ఏం చేస్తుంది ఆవిడ, ఆ బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతికి ఉన్న బంగారపు గాజు తీసేసి ఆ బ్రాహ్మడి చేతిలో పెట్టి ఆ గుమ్మడి పండు నాకు ఇమ్మని చెప్పి తీసుకుంటుంది అనమాట. సరే అని ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, ఆ గాజు తీసుకుని ఆ గుమ్మడి పండు, పోన్లే ఈ గుమ్మడి పండు ఈ విధంగా మన ఇంటి దాకా తీసుకెళ్లే శ్రమ తగ్గింది అని చెప్పి ఆ గుమ్మడి పండు ఆవిడికి ఇచ్చేసేసి ఆ బంగారం గాజు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ నర్తకి కూడా ఏం చేస్తుంది పాపం, ఆ గుమ్మడి పండు తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆ గుమ్మడి పండు ఆయన చేతిలో పెట్టి మా ఇంటికి నాట్యాన్ని చూడటానికి రండి అని చెప్పి ఆహ్వానించి ఆవిడ వెళ్ళిపోతుంది. ఈ రాజుగారు మళ్ళీ ఆ గుమ్మడి పండు ముచ్చిక దగ్గర చూసి, ఈ గుమ్మడి పండు మళ్ళీ ఆ బ్రాహ్మడి దగ్గరదేను, మనం ఇచ్చిందే ఈ గుమ్మడి పండు మళ్ళీ ఈరోజు కూడా తిరిగి నా దగ్గరికే వచ్చింది, అయ్యో ఆ పిచ్చి బ్రాహ్మణుడు ఇంటి దాకా తీసుకెళ్ళి కనీసం గుమ్మడి పండు ఇంటి దాకా అయినా తీసుకెళ్ళలేకపోతున్నాడు, ఇంటి దాకా తీసుకెళ్ళి కోసుకుంటే కదా అతనికి ఇందులో బంగారం వెండి రత్నాలు మాణిక్యాలు ఉన్నాయని తెలిసేది, కనీసం ఇంటి దాకా కూడా తీసుకెళ్ళలేకపోతున్నాడే అని చెప్పి రాజుగారు ఏం చేస్తారు, సరే మనం ఏం చేద్దాం, మనం అతనికి లక్ష్మీ కటాక్షం కలిగిద్దాం అనుకుంటున్నాము, కానీ ఆ లక్ష్మీదేవికే ఇంకా అతని మీద దయ కలగలేదు, మనం మట్టుకి ఏం చేస్తాంలే అనుకొని మనసులో అనుకొని ఆ గుమ్మడి పండు మళ్ళీ అక్కడే పెట్టేసి ఆయన వెళ్ళిపోతారనమాట, అంతఃపురానికి వెళ్ళిపోతారు. సరే మొన్నాడు మళ్ళీ వస్తాడు బ్రాహ్మడు, వచ్చి మళ్ళీ ద్వారం దగ్గరే నుంచుంటాడు. కానీ ఈరోజు అతను చాలా ఆనందంగా ఉంటాడు. ఎందుకని, బౌద్ధ భిక్షువు ఇచ్చిన పల్చడి దుప్పటినేమో కింద పంచెలాగా కట్టుకుంటాడు, శెట్టి ఇచ్చిన కండువా ఉంటుంది కదా అదేమో భుజం మీద వేసుకుంటాడు, ఆ నర్తకి గాజు ఇచ్చింది కదా బంగారపు గాజు అదేమో చేతికి వేసుకుంటాడు. మూడు వస్తువులు వచ్చాయి కదా చక్కగా అతనికి, ఆ మూడింటితోనూ ఆనందపడిపోయి చాలా ఆనందంగా సంతోషంగా ద్వారం దగ్గర నుంచొని చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉండేటప్పటికి రాజుగారు కూడా చూస్తారు. చూసి ఏమిటో ఇవాళ కొంచెం ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా కనిపిస్తున్నాడు, ఏమిటో విశేషం కనుక్కుందామని చెప్పి మళ్ళీ పిలుస్తాడు. పిలిచేటప్పటికి మళ్ళీ వచ్చి నమస్కారం చేసి నుంచుంటాడు బ్రాహ్మడు. చిన్నప్పటికీ ఏమిటో చాలా ఆనందంగా కనిపిస్తున్నావు, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఈరోజు, ఏది నాకు మళ్ళీ ఇంకో పద్యం, చాలా ఆనందంగా ఉన్నావు కదా ఒక మంచి పద్యం వినిపించు అంటారనమాట. అనేటప్పటికీ మళ్ళీ ఆ బ్రాహ్మణుడు ఒక మంచి పద్యం చక్కగా పాడి వినిపిస్తాడు. వినిపించేటప్పటికీ ఈ రోజైనా ఏమన్నా దక్కుతుందా నాకు అని అలా నీరసంగా చూస్తూ ఉంటాడనమాట ఈ బ్రాహ్మడు. అప్పుడు ఈ రాజుగారు ఏం చేస్తారు, మళ్ళీ ఆ గుమ్మడి పండు తీసుకెళ్ళి మళ్ళీ ఆ బ్రాహ్మడి చేతిలో పెట్టబోయేటప్పటికి ఇంకా బ్రాహ్మణుడికి అయ్యో మళ్ళీ ఇవాళ కూడా ఈ గుమ్మడి పండే అని చెప్పి చాలా విసుగు కోపము వస్తుంది. చాలా అసహనంగా ఏం చేస్తాడు, ఆ గుమ్మడి పండు తీసుకోబోతాడు. కానీ చెయ్య జారి కింద పడిపోతుంది ఆ గుమ్మడి పండు. పడిపోయేటప్పటికి కింద పడిపోగానే గుమ్మడి పండు ఏమవుతుంది, విరిగిపోయేటప్పటికి అందులోంచి రత్నాలు మాణిక్యాలు బంగారు నాణాలు అన్నీ చల్లా చెదురుగా పడిపోతాయి అన్నమాట. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ బ్రాహ్మణుడు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అయ్యో రోజు రాజుగారు ఇతనికి ఈ గుమ్మడి పండులో ఇవన్నీ పెట్టి ఇస్తున్నారు, ఇతనికి దక్కలేదు, ఇతను ఆ బంగారం అవి ఇన్ని రోజుల నుంచి అతనికి దక్కకుండా చేసుకుంటున్నాడు అని చెప్పి అందరూ జాలిగా అతని వైపు చూస్తారనమాట. అప్పుడు రాజుగారు అంటారు, అవన్నీ తీసుకొని నువ్వు వెళ్ళు ఇంటికి అని చెప్పి అంటారనమాట. అప్పుడు ఆ రత్నాలు మాణిక్యాలు అవన్నీ ఏరుకొని చక్కగా సంతోషంగా అవన్నీ ఇంటికి తీసుకొని హ్యాపీగా ఆ పేదరికం అంతా పోగొట్టుకొని చాలా హ్యాపీగా ఉంటాడనమాట ఆ బ్రాహ్మణుడు.
దీనివల్ల మనకి తెలిసింది ఏంటి, మనకి ఎంత ప్రయత్నం చేసినా కూడా దక్కట్లేదు, మనం అనుకున్నది సాధించలేకపోతున్నామని వదిలిపెట్టేయకూడదు మధ్యలో ఆ పనిని. అంతే కదా, బ్రాహ్మణుడు ఎన్ని నెలల పాటు అతను రోజు వచ్చేవాడు, ప్రయత్నాన్ని మానలేదు. తర్వాత అతను చేయదలుచుకున్న పనిని మానలేదు. అతను చేయదలుచుకున్న పని చేస్తూనే ఉన్నాడు, ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు కదా, ఎక్కడా మానలేదు. ఎంత కోపం వచ్చినా, ఎంత అసహనం వచ్చినా, ఎంత కాలమైనా వెయిట్ చేస్తాడు కదా. వెయిట్ చేస్తేనే చివరికి అతను అనుకున్న పని సాధించగలిగాడు, అతను అనుకున్నది అతనికి దక్కింది. అట్లాగే మనం కూడా ఏ పని అయినా సరే మొదలుపెట్టాము, మనకి ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు మనం ఆ పని సాధించేంత వరకు ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. చేస్తే ఎప్పటికైనా సరే మనకి మన పనిలో మనం అనుకున్నది సాధించగలుగుతాం. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.